బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనము మాధవ్ గాడ్గిల్ కమిటీ మరియు కస్తూరి రంగన్ కమిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని పిక్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి, దీనిని ఓన్గా ఫ్రేమ్ చేయలేదు. అండ్ క్వశ్చన్ చూద్దాము. కొన్నిసార్లు వార్తల్లో కనిపించే గాడ్గిల్ కమిటీ నివేదిక మరియు కస్తూరి రంగన్ కమిటీ నివేదిక ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినవి? ఇక్కడ 4 ఆప్షన్స్ ని ఇవ్వడం జరిగిందండి. 1 బై 1 చూద్దాము. ఏ గంగా కార్యాచరణ ప్రణాళిక, బి నదుల అనుసంధానం, సి పశ్చిమ కనుమల సంరక్షణ, డి రాజ్యాంగ సంస్కరణలు. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? వెస్ట్రన్ ఘాట్స్ ప్రొటెక్షన్ కి సంబంధించి ఈ కమిటీలు వేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క నివేదికలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అని, దీని కారణంగా వెస్ట్రన్ ఘాట్స్ విపరీతంగా ధ్వంసానికి గురి అవుతున్నాయి అని, అండ్ డిజాస్టర్స్ కూడా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పుకున్నాము మనము. ఎగ్జాంపుల్ కేరళలోని వయనాడ్ ల్యాండ్ స్లైడ్స్ గురించి మనం చెప్పుకున్నాము. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ పశ్చిమ కనుమల సంరక్షణ మీద దృష్టి పెట్టి మాధవ్ గాడ్గిల్ కమిటీ లేదా కస్తూరి రంగన్ కమిటీ యొక్క నివేదికలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. ఈ ఇయర్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాధవ్ గాడ్గిల్ గారికి సంబంధించిన డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. ఐక్యరాజ్య సమితి యొక్క హైయెస్ట్ ఎన్విరాన్మెంటల్ అవార్డు అయిన ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు 2024 గాను ఈ మాధవ్ గాడ్గిల్ గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ కంటెక్స్ట్ లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు గురించి కానీ లేదా మాధవ్ గాడ్గిల్ గారి కమిటీ నివేదికల గురించి కానీ అడిగే అవకాశం ఉంది. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రష్యాతో బంధం మరింత బలోపేతం, మోదీ పుతిన్ నిర్ణయం, ఇరువురు నేతల ఫోన్ సంభాషణ, అమెరికా సుంకాల మోత వేళ కీలక పరిణామం. సో ఈ ఆర్టికల్లో మనకి ఇటీవలి డొనాల్డ్ ట్రంప్ యొక్క టారిఫ్ వార్ గురించి, భారతదేశం మీద 50% టారిఫ్స్ ని విధిస్తూ తీసుకున్న నిర్ణయం అండ్ భారత్ యొక్క రెస్పాన్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. రష్యాతో చమురు వాణిజ్యం కారణంగా భారతదేశ వస్తువుల మీద 50% సుంకాలను విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో భారతదేశం తన ఆల్ వెదర్ ఫ్రెండ్ అయిన రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందడుగు వేస్తూ ఉంది. మోదీ మరియు పుతిన్ ఇరు దేశాధినేతలు ఈ విషయం మీద ఫోన్లో సంభాషించుకోవడం మనం చూడవచ్చు. అదేవిధంగా భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు రష్యా పర్యటనలో ఉన్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మీట్ అవ్వడం కూడా మనం చూసాము. అలానే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఇయర్ ఎండ్ లోపు భారతదేశ పర్యటనను చేపట్టనున్నారు. మరోవైపు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో కూడా సంభాషించడం మనం చూడవచ్చు. రోజు రోజుకి మారిపోతున్న ఈ వరల్డ్ జియో పొలిటికల్ డైనమిక్స్ లో ఒక మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం చర్చకు రానుంది అండి. ముఖ్యంగా ఇందులో బ్రిక్స్ బ్లాక్ అనేది చాలా చాలా కీలకంగా వ్యవహరించనుంది. మనం చూసాము బ్రిక్స్ మరియు G7 కంపారిజన్, అలాగే బ్రిక్స్ ఏ విధంగా G7 కంటే ఆధిపత్యంలో ఉంది అనేది మనము లాస్ట్ క్లాసెస్ లో డిస్కస్ చేసాము. IMF యొక్క అంచనాల ప్రకారం 2024 నుంచి 2029 మధ్య కాలంలో ప్రపంచ ఆర్థిక వృద్ధికి బ్రిక్స్ బ్లాక్ 44% సుమారుగా సహకారం అందిస్తే G7 బ్లాక్ కేవలం 21% సహకారం మాత్రమే అందించగలదు అని IMF యొక్క అంచనాల నేపథ్యంలో ఈ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ అనేది కీలకంగా మారనుంది అండి. అంటే అమెరికా యొక్క హెజిమనీకి చెక్ పెడుతూ ఈ మల్టీపోలార్ వరల్డ్ ఆర్డర్ లో ప్రపంచ దేశాలన్నీ కూడా తమ సార్వభౌమాధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్, రష్యా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి ఆర్థికంగా డెవలపింగ్ నేషన్స్ అన్ని కూడా అమెరికా యొక్క హెజిమనీకి తలవంచకుండా తమ స్వతంత్రతను మరియు సార్వభౌమాధికారాన్ని నిలుపుకుంటూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల అమెరికా బెదిరింపులకు మరియు ఆధిపత్యానికి చెక్ పెట్టడం కోసం RIC గ్రూప్ ను తిరిగి పునర్నిర్మించాలి అని వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించడం కూడా చూడవచ్చు. రష్యా, ఇండియా, చైనా యొక్క ఈ ట్రైలేటరల్ బ్లాక్ ని పునర్నిర్మించగలిగితే ఇది ఒక మోస్ట్ పవర్ఫుల్ బ్లాక్ గా ఉంటుంది. అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ల యొక్క హెజిమనీకి మనము చెక్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ నెలాఖరున చైనాలో నిర్వహించే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO యొక్క శిఖరాగ్ర సమావేశానికి అటు పుతిన్ ఇటు మోడీ కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ RIC గురించి ప్రకటన ఏమైనా వెలువడే అవకాశం ఉందేమో చూడాలి. అండ్ సుంకాల సమస్య తేలితేనే
భారతదేశంతో చర్చలు సాగిస్తామని, అప్పటి వరకు చర్చల ప్రసక్తి లేదని మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం చూడవచ్చు. అంటే ఇప్పటి వరకు 5 దశల ట్రేడ్ టాక్స్ అనేవి ఈ 2 దేశాల మధ్య జరిగాయి. అయితే వ్యవసాయం మరియు డైరీ ప్రొడక్ట్స్ ఇలాంటి కొన్ని కారణాల వలన ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేదు. అంటే రష్యాతో చమురు వాణిజ్యాన్ని నిలిపివేసేంత వరకు చర్చలు ఉండకపోవచ్చు అనేది ట్రంప్ యొక్క వ్యాఖ్యగా చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 50% భారం మోయక తప్పదా? ఈ ఆర్టికల్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద సుంకాలను 50% చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో అత్యధిక సుంకాలు విధించబడిన దేశాలలో బ్రెజిల్ సరసన భారతదేశం చేరింది. ప్రస్తుత పరిస్థితులలో ఈ 50% సుంకాల భారాన్ని భారత్ మోయాల్సిందేనని విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల ఆగస్టు 7 నుంచి ఆల్రెడీ 25% సుంకాల భారం మొదలైంది. అండ్ వచ్చే నెల 27వ తేదీ నుంచి మరొక 25%తో టోటల్ 50% టారిఫ్స్ అనేవి ఇండియన్ గూడ్స్ మీద అమెరికా విధించనుంది. దీని వలన కలిగే ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టార్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఈ టారిఫ్స్ నుంచి మినహాయింపులు ఇచ్చిన ఎగ్జెంప్టెడ్ సెక్టార్స్ ఏమేమి ఉన్నాయి, ఈ టారిఫ్స్ నుంచి మనము బయటపడడానికి తీసుకోవాల్సిన ఆల్టర్నేటివ్ మెజర్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి 50% టారిఫ్స్ నుంచి బయటపడడానికి భారత్కు ఏ విధమైన అవకాశము లభించడం లేదు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కోసం ఇప్పటికే 5 రౌండ్ల చర్చలు ముగిశాయి. అయితే వ్యవసాయ రంగం మరియు ఫార్మా ఇండస్ట్రీ లాంటి కీలకమైన రంగాలలో ఇరు దేశాల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో నేటికి ఈ చర్చలు సఫలం కాలేదు అండి. అలానే ఆగస్టు 25వ తేదీన 6వ దఫా చర్చలు మొదలవనున్నాయి. అండ్ ఇమీడియట్ గా ఒక మధ్యంతర రిలీఫ్ అనేది ఈ చర్చలలో రావడం దాదాపు అసంభవంగా తెలుస్తుంది. ప్రస్తుతం భారతదేశానికి ఉన్న ఒకే ఒక మార్గం రష్యా ఉక్రెయిన్ వార్ అనేది నిలిచిపోతే భారతదేశం మీద సుంకాల ప్రభావం తగ్గనుంది. రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలు ఒక కొలిక్కి వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలమైతే ఈ ప్రభావం భారతదేశం సుంకాల మీద కూడా ఉండి సుంకాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దీనికి లాజిక్ ఏంటండి? రష్యాతో చమురు వాణిజ్యం చేయడం కారణంగానే అదనంగా 25% సుంకాలను విధించడం జరిగింది అని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఒకవేళ రష్యా ఉక్రెయిన్ వార్ నిలిచిపోతే ఆటోమేటిక్ గా ఈ 25% ఎక్స్ట్రా శాంక్షన్స్ అనేవి నిలిచిపోతాయి. సో అప్పుడు భారతదేశం మీద సుంకాలు కేవలం 25% మాత్రమే ఉండే అవకాశం ఉంది, ఇన్స్టెడ్ ఆఫ్ 50%. ప్రస్తుతం ఈ 50% సుంకాల వలన మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టార్స్ ఏమున్నాయి అనేది చూస్తే జెమ్స్ అండ్ జ్యువెలరీ, రత్నాభరణాలు అనేవి చాలా ఎఫెక్టెడ్ సెక్టార్ గా మనం చెప్పవచ్చు. భారతదేశం నుంచి సుమారు 30% ఎగుమతులు అమెరికాకి వెళ్తూ ఉన్నాయి. అండ్ దీని వాల్యూ అరౌండ్ $10 బిలియన్ గా ఉంది. అదే విధంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా అదర్ ఎఫెక్టెడ్ సెక్టార్ గా చెప్పవచ్చు. అరౌండ్ 33% ఎక్స్పోర్ట్స్ అనేవి అమెరికాకి వెళుతూ ఉన్నాయి. వీటి వాల్యూ $8.4 బిలియన్ గా ఉంది. వీటితో పాటు ఆక్వా ఎక్స్పోర్ట్స్ కూడా తీవ్రంగా ప్రభావం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ష్రింప్స్ అంటే రొయ్యల యొక్క ఎగుమతులు భారతదేశం నుంచి అమెరికాకు 24-25 ఆర్థిక సంవత్సరం తీసుకుంటే 17,400 కోట్ల విలువైన ఎగుమతులు మనం చూడవచ్చు. ఈ రంగం కూడా తీవ్రంగా ప్రభావం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వాహన విడిభాగాల యొక్క రంగం అంటే స్పేర్స్ సంబంధించి సుమారు 27% ఎక్స్పోర్ట్స్ అనేవి అమెరికాకే మనము చేస్తూ ఉంటాము. వీటి విలువ దాదాపు $22.9 బిలియన్ గా ఉంది. సుంకాల నేపథ్యంలో ఈ రంగం కూడా తీవ్రంగా ప్రభావం అయ్యే అవకాశం ఉంది. అలానే ఈ సుంకాల నుంచి కొన్ని రంగాలకు ఎగ్జంప్షన్స్ కూడా ఇవ్వడం చూడవచ్చు. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీకి ఈ సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. మన ఫార్మా ఇండస్ట్రీ మీద అమెరికా సుంకాలు విధిస్తే అమెరికాలోని జెనరిక్ మెడిసిన్ ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో వినియోగించే మొత్తం జెనరిక్ మెడిసిన్స్ లో 40% భారతదేశం నుంచే ఎగుమతులు అవుతూ ఉంటాయి. అందుకే ఈ రంగానికి మినహాయింపునివ్వడం జరిగింది. అలానే స్మార్ట్ ఫోన్లు మరియు పెట్రోలియం ఉత్పత్తుల మీద కూడా తక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఈ సుంకాల భారాన్ని మనము ఏ విధంగా మినిమైజ్ చేయాలి అనేది చూస్తే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా అన్ఎక్స్ప్లోర్డ్ మార్కెట్స్ ఉన్నాయి. అండ్ లాటిన్ అమెరికా కూడా మనము
చాలా వరకు అన్ఎక్స్ప్లోర్డ్, అంటే ఇప్పటి వరకు ఆ దేశాలకు పెద్దగా ఎగుమతులు చేయడం లేదు. సో అలాంటి మార్కెట్స్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలానే మోస్ట్ ఎఫెక్టెడ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రభుత్వాలు మద్దతు కల్పించాల్సిన అవసరం ఉంది. మరొక వైపు బ్రిక్స్ బ్లాక్ ని మనము మరింత బలోపేతం చేయాలి. తద్వారా ఈ డీడాలరైజేషన్ ప్రక్రియకు, అమెరికా యొక్క హెజుమనీకి చెక్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్తు మనం చూసినప్పుడు బ్రిక్స్ బ్లాక్ G7 బ్లాక్ కంటే చాలా వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా ఉంది. కాబట్టి బ్రిక్స్ బ్లాక్ ని మరింత మనము ముందుకు తీసుకువెళ్ళగలిగితే అమెరికా యొక్క ఆధిపత్య ధోరణులకు చెక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. షాంఘై సదస్సుకు మోదీ స్వాగతించిన చైనా. ఈ ఆర్టికల్ ఈ నెల చివరన జరగబోయే షాంఘై శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు హాజరయ్యే అవకాశాల గురించి వివరించడం జరిగింది. ఈ నెల 29వ తేదీన జపాన్ పర్యటనకు వెళ్లనున్న మోదీ గారు అక్కడి నుంచి 31వ తేదీలలో షాంఘై శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి అక్కడి నుండి చైనా వెళ్లనున్నారు. సో ఈ విషయం గురించి ఇప్పటికీ భారతదేశం నుంచి అధికార ప్రకటన రాకపోయినా షెడ్యూల్ అయితే ఖరారు అయినట్లు తెలుస్తుంది. దీనిని చైనా కూడా స్వాగతించడం మనం చూడవచ్చు. ఆల్రెడీ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఇటీవల ఆ దేశాల రక్షణ మంత్రుల సమావేశము మరియు జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ SCO గురించి లాస్ట్ క్లాసెస్ లో మనము డీటెయిల్ గా డిస్కస్ చేసాము. కమింగ్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ లో లేటెస్ట్ థీమ్ తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ కమింగ్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దామండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మెరిట్ పథకానికి 4,200 కోట్లు, ఉజ్వలకు 12,000 కోట్లు. కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు. ఇటీవల కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రి మండలి తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా 2 స్కీమ్స్ గురించి ఇక్కడ ప్రస్తావించారు. ఒకటి మెరిట్ స్కీమ్, రెండవది ప్రధానమంత్రి ఉజ్వల యోజన. వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ మెరిట్ పథకం అంటే ఏంటి అండి? మెరిట్ మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అంటే సాంకేతిక విద్యలో పరిశోధనలు మరియు నాణ్యతను పెంచడం కోసం ఈ మెరిట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది అండి. దీనికోసం 4,200 కోట్లను కేటాయించారు. ముఖ్యంగా దీని మేజర్ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ మనం చూస్తే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ లెర్నింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, అంటే విద్యార్థి యొక్క లెర్నింగ్ స్కిల్స్ ని మెరుగుపరచడం ద్వారా ఉద్యోగ అవకాశాలను మరింత విస్తృతపరచడం. అండ్ స్ట్రెంగ్త్ అండ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఎన్విరాన్మెంట్, ఈ కళాశాలలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ని ప్రోత్సహించడం కోసము. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఫర్ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అమాంగ్ టెక్నికల్ కోర్సెస్, అంటే సాంకేతిక విద్యలో మల్టీ డిసిప్లినరీ వివిధ రకాల కోర్సెస్ ని అందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీనికి లేటెస్ట్ గా 4,200 కోట్లను కేటాయించడం జరిగింది. అలానే ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్, దీని ద్వారా సబ్సిడీ ధరలకే LPG సిలిండర్లను అందిస్తూ ఉన్నారు. దీని వలన దేశవ్యాప్తంగా 10.33 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా మహిళల యొక్క ఆరోగ్యం దీని ద్వారా చాలా మెరుగుపడుతుంది అండి. ఇది వరకు కట్టెల పొయ్యిలు వాటి మీద వంట చేసుకోవడం ద్వారా లంగ్స్ కి చాలా ఎఫెక్ట్ గా ఉండేది. ఇప్పుడు అటు పర్యావరణానికి ఇటు ఆరోగ్యానికి కూడా ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. దీని కొరకు ఇప్పుడు 12,000 కోట్లను కేటాయించడం జరిగింది అండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, PM E-డ్రైవ్ పథకం 2 ఏళ్లు పొడిగింపు. ఈ ఆర్టికల్లో విద్యుత్ వాహనాల ప్రోత్సాహకానికి ప్రకటించిన PM E-డ్రైవ్ పథకం కాల వ్యవధిని ప్రభుత్వం మరో 2 ఏళ్ల పాటు పొడిగించింది. ఈ PM E-డ్రైవ్ ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్, ఇందులో సుమారు 10,900 కోట్లను 2 సంవత్సరాలకు గాను కేటాయించారు. 2026 వరకు ఈ కాల వ్యవధి ఉండగా ఇప్పుడు మరొక 2 సంవత్సరాలను పొడిగిస్తూ 2028 వరకు ఈ పథకం కొనసాగుతుంది అని ప్రకటించడం చూడవచ్చు. అయితే కేటాయించిన నిధులు మాత్రం ఎన్హాన్స్ చేయలేదు అండి. ఈ పథకం కోసం 10,900 కోట్లు కేటాయించగా ఆ నిధులు అయిపోతే ఈ పథకం అక్కడితో ముగుస్తుంది. ఈ పథకంలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మరియు 3 వీలర్స్, అలానే ఎలక్ట్రిక్ అంబులెన్సెస్, ఎలక్ట్రిక్ ట్రక్స్, అలానే ఎలక్ట్రిక్ బస్సెస్, సో ఇలాంటి వాటిని ప్రోత్సహించడం జరుగుతుంది. వీటిలో ఈ వోచర్స్ ద్వారా వివిధ రకాల సబ్సిడీలను ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ బయర్స్ కి అందిస్తారు.
అలానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల నేపథ్యంలో జౌళి రంగం తీవ్రంగా నష్టపోతూ ఉంది. సో జౌళి రంగం కోసం పిఎల్ఏ పథకాన్ని పునఃప్రారంభించడం జరిగింది. పిఎల్ఏ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఉత్పత్తి ఆధారంగా లబ్ధిని చేకూర్చడానికి, ప్రోత్సాహకాలను అందించడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనికోసం ఇప్పుడు దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విద్యుత్ కార్ల జోరు. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో రోజు రోజుకి విస్తరిస్తున్న విద్యుత్ కార్ల వినియోగం గురించి, అలానే లాస్ట్ ఇయర్ వివిధ దేశాలలో టోటల్ కార్ అమ్మకాలలో విద్యుత్ కార్ల వాటా గురించి వివరించడం జరిగింది. దీని యొక్క సోర్స్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ నివేదిక 2025 ప్రకారం ఈ గణాంకాలను ఇక్కడ పొందుపరిచారు. ప్రస్తుతం ప్రపంచంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతూ ఉంది. విద్యుత్ లేదా హైబ్రిడ్ కారులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ చైనాలో అమ్ముడైన మొత్తం కార్లలో అలాంటివే సగం దాకా ఉన్నాయి. అలానే యూరోపియన్ యూనియన్ దేశాలలో కూడా అవుట్ ఆఫ్ 5 ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్ లేదా హైబ్రిడ్ వెహికల్ గా ఉంది. అలానే అమెరికాలో ప్రతి 10 కార్లలో ఇలాంటిది ఒకటిగా అమ్ముడవుతూ ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే నార్వేలో 92% ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లేదా హైబ్రిడ్ వెహికల్స్ ని అమ్ముడవుతూ ఉన్నారు. అండ్ స్వీడన్ 58%, చైనా 48%, యూకే 28%, స్విట్జర్లాండ్ 28%, యూరోపియన్ యూనియన్ దేశాలు 21%, కెనడా 17%, ఆస్ట్రేలియా 13%, అమెరికా 10%, దక్షిణ కొరియా 9%, బ్రెజిల్ 6%, జపాన్ 3%, అండ్ ఇండియా విషయానికి వస్తే కేవలం 2% మాత్రమే ఉంది. అయితే ఇండియాలో ఈ విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడం కోసం అనేక స్కీమ్స్ ని తీసుకురావడం మనం చూడవచ్చు. ఫేమ్ ఇండియా స్కీమ్ అని, అలానే ఈ పిఎం ఈ డ్రైవ్ ఇలాంటి వివిధ రకాల స్కీమ్స్ ద్వారా భారతదేశంలో విద్యుత్ వాహనాల కొనుగోలును పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని గురించి చూస్తే, హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా 2025 ఆగస్టు 7న ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. భారత వ్యవసాయ రంగంలో చతుర్వేద లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వామినాథన్ కు నివాళిగా ప్రత్యేక నాణాన్ని, పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. ఈ చతుర్వేద సాగు అంటే ఏంటి అండి? ఇందులో 4 అంశాలు. చతుర్వేద అంటే 4 రకాల విధాలుగా వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా వ్యవసాయంలో పోషకాహార భద్రతను వృద్ధి చెందేలా చూడాలి అని, పంటలలో భిన్నత్వాన్ని మనం పాటిస్తూ పంటల వైవిధ్యాన్ని పెంచాలి, వాతావరణాన్ని తట్టుకునే విధంగా క్లైమేట్ రెసిలియంట్ వంగడాలని వాటిని ఉపయోగించాలి, టెక్నాలజీని అంటే సాంకేతికతను ఉపయోగించుకుని పంటలలో మరింత దిగుబడిని సాధించాలి అని, ఈ విధంగా ఈ చతుర్విధ లక్ష్యాలతో వ్యవసాయంలో ముందుకు వెళ్ళాలి అని మోదీ గారు పిలుపునిచ్చారు. నెక్స్ట్ వన్ ఆల్రెడీ మనము చాలా సార్లు డిస్కస్ చేసాము. 50% టారిఫ్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలానే నెక్స్ట్ వన్ చూడండి, మన దేశం నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 37.02 లక్షల కోట్ల అంటే $437.42 బిలియన్ విలువైన ఎగుమతులు జరిగాయి అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ 2025 ఆగస్టు 5న వెల్లడించింది. ఇందులో $116.33 బిలియన్ రాష్ట్రాల వారీగా చూసినప్పుడు గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. అలానే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కరెంట్ అఫైర్స్ మనం ఇక్కడ చూస్తే, ఇందిరాగాంధీ అండ్ ది ఇయర్స్ దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియా పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? ఆన్సర్ శ్రీనాథ్ రాఘవన్. పర్సనల్ న్యూస్ లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది అండి. అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, 2025 ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో భారత పతకాల పట్టికలో ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 2వ స్థానం. ఈ ఛాంపియన్షిప్ కొరియా రిపబ్లిక్ లోని గుమిలో జరిగింది. ఇందులో 8 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యాలు గెలుచుకుని భారత్ 2వ స్థానంలో నిలిచింది. ఇందులో చైనా అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, ప్రపంచ వాణిజ్య సంస్థలో మత్స్య సబ్సిడీలపై ఒప్పందాన్ని అధికారికంగా ఆమోదించిన 101వ సభ్య దేశంగా ఇటీవల ఏది వార్తల్లో నిలిచింది? ఆన్సర్ నికరగ్వా. సో నికరగ్వా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క మత్స్య సబ్సిడీలని ఆమోదించడం జరిగింది. కరెంట్ అఫైర్స్ లో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలోని కిచాన్, మెనార్ చిత్తడి నేలలను ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత రామ్సార్ జాబితాలో చేర్చారు? సో ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్ లోని కిచాన్ మరియు మెనార్ చిత్తడి నేలలను ఇక్కడ ప్రపంచ రామ్సార్ సైట్లలో చేర్చడం చూడవచ్చు.
దీనితో భారతదేశంలోని ఈ రామ్సార్ వెట్లాండ్ల సంఖ్య 91కి చేరింది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. కింది వాటిలో భారతదేశంలో అతి చిన్న రామ్సార్ చిత్తడి నేల ఏది? ఇప్పుడే మనము రామ్సార్ వెట్లాండ్ సైట్స్ గురించి డిస్కస్ చేసాము. భారతదేశంలో ప్రస్తుతం 91 చిత్తడి నేలలు ఉన్నాయి. ఇందులో అతి చిన్న చిత్తడి నేల ఏది అనేది మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ ని కమెంట్ చేయండి. 4 ఆప్షన్స్ ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ ని చూస్ చేసుకోండి. అండ్ ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.